హలో ఫ్రెండ్స్, ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన పూర్ణాలు ఎలా చేయాలో చూద్దాము. సో ఈ విధంగా చేస్తే చాలా మంచిగా వస్తాయి. సో దీనికి ముందుగా పూర్ణం పప్పుని ఉడకబెట్టుకొని పక్కకు చల్లార్చుకోవాలి. సో ఇలా ముద్దగా అయిన తర్వాత చల్లార్చుకోవాలి. ఇప్పుడు బియ్యపిండి మినపప్పు ఒక 4 అవర్స్ నానబెట్టుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. సో స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ అయిన తర్వాత దీన్ని ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనము పూర్ణం పప్పు చల్లారింది. సో దాన్ని ముద్దలుగా కట్టుకుందాము. సో ఇలా ముద్దలుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ సైజులో ఉంటే చాలు ముద్దలు. సో ఇప్పుడు ఈ ముద్దల్ని డిప్ చేసుకొని మంచిగా బాండిలో ఆయిల్ కాగిన తర్వాత అందులో వేసి మంచిగా కాల్చుకోవాలి. సో ఇలా డిప్ చేసుకున్నవి ఇందులో డ్రాప్ చేయాలి. సో మనము ఇలా ఒకేసారి 4 to 5 వేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఇలా చేతితో వేయడం ఇబ్బంది అనిపిస్తే కనుక స్పూన్తో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తాము. ఇలా స్పూన్తో డ్రాప్ చేసుకుంటే కూడా మనకు ఈజీగా వస్తుంది. సో ఇలా మనము మంచిగా గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చే వరకు మంచిగా కాల్చుకోవాలి బాండీలో. తర్వాత మనము వీటిని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో ఇలా గోల్డెన్ ఎల్లో కలర్ మనకు కనిపిస్తుంది కదా. సో లోపల పూర్ణం కూడా మనకు కనిపిస్తుంది. సో ఇలా ఒక్కొక్కటి మనం ఇందులో షిఫ్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు పూర్ణాలన్నీ రెడీ అయ్యాయి. సో ఏ శుభకార్యానికైనా మనము పూర్ణాలకు బాగా ప్రిఫరెన్స్ ఇస్తాము. సో ఇప్పుడు మనము వేడి వేడి పూర్ణాలల్లో నెయ్యి వేసుకొని తిందాము. చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం నెయ్యి వేసుకుంటున్నాము. సో ఈ నెయ్యి లోపల మంచిగా కరిగిన తర్వాత దీన్ని తింటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఆహా, ఎంత మంచిగా ఉందో టేస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.